నట జీవిత విశేషాల గురించి మనం సమగ్ర విషయాల్లో చెప్పుకుంటున్నాం. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. 'కలియుగ పాండవులు' ఈ సినిమా వెంకటేష్ నటించినటువంటి మొట్టమొదటి సినిమా అపూర్వ విజయం సాధించింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఈ సినిమాలో మొట్టమొదటి హీరో అనుకున్నది సూపర్ స్టార్ కృష్ణ. నిర్మాత రామానాయుడు అప్పట్లో ముందడుగు, అద్భుతమైన హిట్టు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ కృష్ణ కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు 86లో. కాబట్టి ఆయనతో ఒక సినిమా తీయాలి అని చెప్పి కథ పరుచూరి బ్రదర్స్‌కి చెప్పారు. పరుచూరి బ్రదర్స్ కూడా ఒక మంచి కథని రెడీ చేశారు. ఆ మంచి కథే నేను చెప్పినటువంటి ఈ 'కలియుగ పాండవులు'. ఇది బేసికల్‌గా వచ్చేటప్పటికి అందరినీ కూడా ఆకట్టుకునేటువంటి కథాంశం. అయితే కృష్ణ కూడా మొట్టమొదటి కథ విని పరుచూరి బ్రదర్స్ మీద ఉన్నటువంటి నమ్మకం, అలాగే రామానాయుడుతో ఉన్నటువంటి స్నేహం, వీటన్నిటి దృష్ట్యా ఈ సినిమా చేయడానికి ఉపక్రమించారు. కాకపోతే సినిమా అంతా కూడా ఇక రెడీ అవుతున్నటువంటి తరుణంలో ఈయనతో కలిసి నిర్మాతగా కొన్ని సినిమాలు తీసినటువంటి సిఎస్ఆర్ ఆంజనేయులు, ముఖ్యంగా 'కురుక్షేత్రం' అంటే సినిమా ఈయన చేశారు. అందులో కృష్ణ కూడా వన్ ఆఫ్ ద పార్ట్నరు. అయితే ఆ సినిమా తర్వాత సిఎస్ఆర్ ఆంజనేయులు కొంత ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆయనకి ఏదో ఒక సినిమా చేయాలి. ఆయనేమో పూర్తి స్థాయిలో నిర్మాతగా చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే 1986కే నిర్మాణం అనేది మారిపోయింది. కాబట్టి రామానాయుడు అప్పటికి వెల్ ఎస్టాబ్లిష్డ్. కాబట్టి రామానాయుడుతో కలిసి సహ నిర్మాతగా సిఎస్ఆర్ ఆంజనేయులు గనక ఉంటే వాళ్ళిద్దరూ కూడా బెనిఫిట్ పొందుతారనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి రామానాయుడు ముందు ఉంచారు. రామానాయుడికి సిఎస్ఆర్ ఆంజనేయులతో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కాకపోతే ఆయనకున్నటువంటి ఒక నమ్మకం ఏంటంటే, 'అనురాగం' అనేటువంటి ఒక సినిమా ఆయన మొట్టమొదటి తీసినప్పుడు పార్ట్నర్‌షిప్‌లో చేశారు. పార్ట్నర్‌షిప్ అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అదే విషయాన్ని కృష్ణతో కూడా చెప్పారు. నాకు ఇండివిడ్యువల్‌గా నేను సినిమా చేస్తాను. నాకు మీతో చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇలా పార్ట్నర్‌షిప్‌తో చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పేశారు. దాంతో కృష్ణ పునరాలోచనలో పడ్డారు. సిఎస్ఆర్ ఆంజనేయులకి ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశమే ఆయన పక్కన వెంటాడుతోందే తప్ప, తనకేదో ఒక సినిమా వస్తుంది అన్నటువంటి ఆలోచన ఆయనకి లేకుండా, సరే ఆయనకి ఏదో ఒకటి చేద్దాం బెనిఫిట్ వేరే నిర్మాతతో అన్న ఆలోచనలో ఆయన ఉండిపోయారు. పైగా ఈ కథని కనుక మనం తరచి తరచి చూస్తే యూత్‌ఫుల్ సబ్జెక్టు. యూత్‌ని అట్రాక్ట్ చేసేలాంటి స్వభావం ఎక్కువగా ఉంది. దాంతో రామానాయుడు కూడా పట్టుపట్టారు. మీరు చేయాల్సిందే నా బ్యానర్‌లో అని చెప్పేసి పట్టుపెట్టారు. పట్టుపెడితే ఆయన ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు వెంకటేష్ మన దగ్గరే ఉన్నారు కదా! అంటే అవును. ఆయన అమెరికా నుంచి వచ్చారు అను. నేను వెంకటేష్‌ని ఈ మధ్యకాలంలో చాలాసార్లు చూశాను. మనిషి బాగున్నాడు. ఈ సినిమాకి హీరో కింద సెట్ అవుతాడు. అతన్ని పెట్టి ఎందుకు తీయకూడదు అని చెప్పేసి సలహా ఇచ్చారు. అంతవరకు రామానాయుడు మనసులో వెంకటేష్‌ని పెట్టి సినిమా తీద్దామని ఒక ఆలోచన ఉన్నా, దానికి ఊతం ఇచ్చింది మాత్రం సూపర్ స్టార్ కృష్ణే. ఏం పర్వాలేదు, అతను సూట్ అవుతాడు. నేను చెప్తున్నాను కదా! తీయండి అని చెప్పేసి ధైర్యం చెప్పి అతన్ని హీరోగా పెట్టి ఆ సినిమా తీయడానికి ఎంకరేజ్‌మెంట్ ఇచ్చింది కూడా ఆయనే. ఆ సినిమా శతదినోత్సవ వేడుకలు కూడా సూపర్ స్టార్ కృష్ణ హాజరయ్యి, నేను ఈ సినిమా చేయకపోవడం వల్ల వెంకటేష్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యారు. ఇతను అభివృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకున్నారు. ఆ విధంగా వెంకటేష్ హీరో అవ్వటానికి సూపర్ స్టార్ కృష్ణే కారణం అంటే మీరు నమ్ముతారా? మరొక విశేషం ఏంటంటే 1983లో 'ఖైదీ' సినిమా. 'ఖైదీ' సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు తెలిసిందే. ఈ కథని తయారు చేసుకున్న తర్వాత పరుచూరి బ్రదర్స్ కృష్ణ బాగుంటుందని చెప్పి సలహా చెప్పారు. అక్కడ అక్కడ చూసుకుంటే కోదండరామిరెడ్డి కూడా 'కిరాయి కోటిగాడు' ఇలాంటి సినిమాలు మంచి సూపర్ డూపర్ హిట్ కృష్ణతో ఉన్నాయి. మంచి ఫామ్‌లో ఉన్నారు. నిర్మాతలు కూడా సుముఖంగా ఉన్నారు. వెళ్ళి కథంతా చెప్పిన తర్వాత కథ విన్నారాయన. కథ ఆయనకు నచ్చింది. అప్పటికే ఆయన చాలా సినిమాలు చేస్తున్నారు. కాల్ షీట్ ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంది. అయితే కథంతా విన్న తర్వాత ఆయన ఏమన్నారంటే, ఈ కథ కూడా చాలా బాగుంది. ఇందులో డాన్సులకి ప్రాధాన్యత ఉంది. ఫైట్స్‌కి ప్రాధాన్యత ఉంది. ఇప్పుడున్న వాళ్ళలో మంచి స్పీడ్‌గా బాగా చేసేటువంటి వ్యక్తి చిరంజీవి. అంటే అప్పటికే ఫైట్స్ సూపర్ స్టార్ కృష్ణ బాగా చేస్తారు. అది ఇండస్ట్రీలో పేరుంది అది. కాబట్టి మీరు చిరంజీవిని పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి
సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆయన సలహా మీద చిరంజీవిని తీసుకున్నారు. చిరంజీవి ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు మొట్టమొదటి క్లాప్ కొట్టింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. అయితే ఈ సినిమా క్లాప్ కొట్టినప్పుడు ఆయన అక్కడ కోదండరామిరెడ్డి, తర్వాత పరుచూరి బ్రదర్స్‌కి ఒకే ఒక కోరిక కోరారు. అదేంటంటే, "ఈ సినిమా నేను చేయలేకపోతున్నాను. అలాగే నీ కథ నాకు నచ్చక కాదు. ఈ కథను నేను హిందీలో చేస్తాను. ఈ కథ నాకు హిందీ రైట్స్ ఇవ్వండి" అని చెప్పి హిందీ రైట్స్ తీసుకున్నారు. తీసుకొని దీన్ని హిందీలో మరి జితేంద్రతో తీశారు. హిందీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ విధంగా 'ఖైదీ' లాంటి సూపర్ డూపర్ హిట్ కూడా చిరంజీవి పేరుని సూచించింది కూడా సూపర్ స్టార్ కృష్ణే. ఈ 2 విషయాలు యథార్థాలు, నిజంగా జరిగినవి. కృష్ణ ఆర్ట్‌కోర్ అభిమానులకి ఇది తెలుసు. నిర్మాణంగా ఉన్నటువంటి నిర్మాతలకి ఈ విషయం తెలుసు. ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులకు కూడా ఈ విషయం తెలుసు. ఈ విషయం మీరు ఎంతమందికి తెలుసో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మరి కామెంట్స్ రూపంలో మాకు అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు, శ్రేయోభిలాషి, సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.